ఇలాగా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉంటారు అంటే ఆ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ పేరుతో వీళ్ళు సిమ్ కార్డులు తెప్పించుకొని వాడుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు కాల్ చేసినా వాళ్ళ పేరు రాదు, ఎక్కడ కాల్ డేటాలో వాళ్ళ పేరు ఉండదు. దాన్ని కూడా బయటికి తీశారు సిట్ అధికారులు. ఎందుకంటే కాల్ డేటాలు ఫోరెన్సిక్ ఎవిడెన్స్లతోటే రిపోర్ట్స్ అన్ని ఛార్జ్ షీట్లో ఫైల్ చేస్తున్నారు. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన ఈ లిక్కర్ దందాలో వీళ్ళు చేసిన స్కాములు, మాయలు, అంటే ఎవరన్నా ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవాలనేది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకు ముందు వచ్చినా ఇప్పుడైనా కూడా ఆయన విజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి విజన్ ఏంటంటే నువ్వు స్వర్ణాంధ్ర అంటే నేను స్వర్ణాంధ్ర అనాలా, నేను స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మారుస్తా అనుకున్నాడు ఆయన. సో ఆ టార్గెట్ అచీవ్ చేయడంలో భాగంలో ఒక్క పార్ట్ లిక్కర్ స్కామ్. సో దట్ ఏంటంటే ఆ తర్వాత ఇంకా ల్యాండు, శాండు, మైనింగు ఇవన్నీ వస్తాయి. ప్రస్తుతానికి అయితే లిక్కర్ మీద జరుగుతోంది. సో స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, అనుచరులు, సహచరులు, శిష్యు బృందం, ఆయన ప్రేరణగా వచ్చిన యువత. ఎందుకంటే ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నెక్స్ట్ జనరేషన్ అంటే థర్డ్ జనరేషన్ అనుకోండి రాజశేఖర రెడ్డి నుంచి చూసుకుంటే కనుక, సెకండ్ జనరేషన్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, తర్వాత ఇంకా సోమే లీడర్స్ ఉన్నారు. వాళ్ళ కొడుకులు అందరూ థర్డ్ జనరేషన్. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఉన్న ప్రాంతము, తర్వాత రాష్ట్రము, తర్వాత నేషను, ఇలా దానికోసం ఏదో చిన్న ఉడత సాయమో ఏదో పాత్ర పోషించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, తద్వారా వాళ్ళ ఆస్తులు, సో దట్ రాష్ట్రాన్ని కొల్లగొట్టడం, మళ్ళీ అధికారంలోకి రావడం, దీంట్లో వాళ్ళు ఒక రోల్ పోషించారు. చాలామంది మిథున్ రెడ్డి చాలా కీలకమైన రోల్ అనుకున్నాం, మనం కూడా చర్చించాం. కానీ ఈ ఛార్జ్ షీట్లు చూస్తుంటే మిథున్ రెడ్డి కన్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోల్ ఈజ్ సో క్రూషియల్. ఆయన పైకి కనిపించేదానికి కానీ, మాట్లాడేదానికి కానీ, ఇందులో జరుగుతున్న విషయాలకి ఆయనకున్న సంబంధం కానీ చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఇప్పటికే ఇంకా తవ్వుకుంటూ వెళ్తే, అంటే ఛార్జ్ షీట్లు వేసుకుంటూ డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ వెళ్తే ఆఫీసర్సే షాక్ తింటున్నారు ఇంకా ఎన్నెన్ని ఇందులో వస్తాయనేది. సో ఇంత పగడ్బందీగా స్కెచ్ వేస్తే మనం ఎలా దొరికిపోయాము? నాకు ఇంకా డౌట్ ఏంటంటే ఒకవేళ రేపు మనం అధికారం కోల్పోయినా ఈ స్కామ్ మీద ఏమైనా సిట్టేసినా కూడా దొరకకుండా ఎలా ఉండాలని కూడా వీళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు, అర్థమవుతుంది కదా. లేకపోతే ఇన్ని అంచెల భద్రతలో ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉంటే దానికి సెక్యూరిటీ పెట్టుకోవాలంటే ఒక లెవెల్, 2 లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇంత స్కామ్లో అన్ని 2 లెవెల్ 3 లెవెల్ సరిపోదు, 7 లెవెల్ 8 లెవెల్. ఎందుకంటే ఇందులో పైన ఉన్నవాడికి చివరి లేయర్లో ఉన్నవాడికి సంబంధం ఉండదు, మిడిల్ లేయర్ వాడికి మళ్ళీ చివరిలో ఉన్న లేయర్ వాడికి సంబంధం ఉండదు, అక్కడ కనెక్షన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి దాన్ని టేక్ ఓవర్ చేస్తాడు. అందుకే వీళ్ళు డెన్లు తీసుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్ దగ్గర, అది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఏదో, అక్కడ తీసుకుని అక్కడ ఒక మనిషిని పెడతారు, ప్రణయ్ ప్రకాష్ అతని పేరు. సో అక్కడికి కొంతమందే, ఒకళ్ళిద్దరే వెళ్తారు, మిగతా ఈ బ్యాచ్ అంతా ఎవరు తెలియదు అతనికి. అక్కడ వెళ్ళే ఇద్దరికి మిగతా మొత్తం 48 మంది అక్యూజ్డ్ ఎవరున్నారు ఇప్పుడు పేర్లు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి మీడియాలో. లేకపోతే ఎంతమంది ఉన్నారా మన స్కామ్లో అనుకున్న వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు. సో ఈ డబ్బంతా ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళింది, ఎన్నికలకు వెళ్ళింది కొంత, ఆఫ్రికా దేశాలకు వెళ్ళింది కొంత, అయితే మిగతా డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఇంత ధైర్యంగా పెద్ద స్కామ్ చేయడం వెనకాలన్న ఆ మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? సో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి, లేదంటే ఈ స్కామ్ బయట పడిందా, ఈ డబ్బు ఎక్కడుందో తెలుస్తుంది, మన పేర్లన్నీ తెలుస్తాయి అని వీళ్ళు ఇంకా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? రాజకేశ్వర రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు ఇందులో. ఆయన ఏదో బయటకు వచ్చి సాక్షిగా ఉండి నేను 100 కోట్లు ఇప్పించాను, లేకపోతే అక్కడ మీటింగులు పెట్టించాను, ఏదో పాపం హెల్ప్ చేశాను అనడానికి ఇప్పుడు సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా, విజయసాయి రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళు ఎవ్వరు మాట్లాడట్లేదు. ఎందుకనంటే ఇలా పట్టు కూర్చున్నాడు ఆయన, జుట్టు, అందులో ఆయన జుట్టు ఉంది, వీళ్ళ జుట్టు ఉంది. సో ఒక్కొక్క స్కామ్ గురించి ఒక్కొక్క డీటెయిల్స్ బయటికి చెప్పుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది? అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు, ప్రలోభాలకు గురైపోయాడు, బెదిరింపులకు లొంగిపోయాడు, వెన్నుపోటు పొడిచాడు, బయటికి వెళ్ళి మా గురించి చెప్తాడా అని. సో ఇంకా ఏం చెప్తారో అని ప్రస్తుతానికి కామ్గా ఉన్నారు విజయసాయి రెడ్డి విషయంలో. మాట్లాడదాం ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత. ఇందులో జూలై 19న